నమస్తే. విశ్వమణి బాబు గారితో ఎన్నో వీడియోస్ గతంలో కూడా చేసున్నాం. చాలా అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు. కాకపోతే కొన్ని ప్రశ్నలు మనకి తలెత్తినప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇది నిజమా కాదా తెలుసుకోవాలి అన్న కుతూహలం కలుగుతుంది. సో, అలాంటి కుతూహలంతో కూడుకున్న ప్రశ్నే ఇది. ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. విశ్వమణి బాబు గారిని కలవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం. నమస్తే అండి. మామూలుగా మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవచ్చా? యెస్. తెలుసుకోవచ్చండి. ఆ! ఈజీగా. ఎలా అందుకే తెలుసుకోవచ్చు? చెప్పాను. ప్రతిరోజు కొంచెం ధ్యానం చేయమని చెప్పాను. నేను హ్మ్. ధ్యానం ఎలా చేయాలని కూడా లైవ్‌లో పెట్టాం మనం. ఆల్రెడీ అవును. పెట్టాము. అవును. అన్ని ఛానెల్‌లు కూడా నేను ఒక ఛానెల్‌కి ఇచ్చినా గాని ఇతర ఛానెల్ వాళ్ళు కూడా వదలలా. లేదు లేదు మాకు కావాలండి లైవ్‌లో కావాలి. లేదండి చేసేసాను ఆ వీడియోలు అంటే కూడా లేదు లేదు మాకు ఛానెల్ కావాలని అడుగుతుంటారు, చేస్తూ ఉంటాను. ధ్యానం చేయండి అన్నాను. ఎందుకు ధ్యానం చేయమన్నామంటే మన బాడీలో ఉన్న 7 చక్రాలు ఓపెన్ చేసుకోవడానికి. హ్మ్. అది ఎప్పుడవుతుంది? పాజిటివ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతది అని నేను హ్మ్. వీడియోలో కూడా చెప్పాను. అంటే ఇప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం అనేది నీకు నీట్‌గా తెలుస్తది. మామూలుగా నెగెటివ్ వస్తుందండి ఫస్ట్. ప్రతి మానవుడు కష్టాల్లో, హ్మ్. బాధల్లో ఉన్నవాడికి ఎప్పుడు గాని స్టార్టింగ్ నెగెటివే స్టార్ట్ అవుతది. హ్మ్. వాళ్ళకంతా ఫస్ట్ వచ్చేది మాత్రం నెగెటివే. హ్మ్. వాళ్ళు బాధలో ఉన్నారు గదా! కష్టాల్లో ఉన్నారు గదా! వాళ్ళు నెగెటివ్ వస్తది. నువ్వు ఏం చేస్తున్నావని నీకే తెలుసు బాగా. నీకే తెలుసండి అది. నువ్వు ఏం హ్మ్. చేస్తున్నావని తెలుసు. అప్పుడు నువ్వు మైండ్ ద్వారా మాట్లాడే విధానాన్ని నేర్చుకోమన్నాను నేను. మన హ్మ్. ఇన్నర్ మైండ్ మాట్లాడుతది అని ఎన్నో వీడియోలు చెప్పాను. ఇన్నర్ మైండ్ మనం ఇద్దరమండి. హ్మ్. మనమిద్దరం. అంటే మీరే ఇద్దరు. హ్మ్. నేనిద్దరు. ఇప్పుడు హ్మ్. చూడండి మీరెత్తుకోండి నాతో మాట్లాడుతున్నారు. హ్మ్. పొద్దున మీరు ఏమేమి చెప్పినారు ఇంటికాడ ఏదేదో పనులు చెప్పుంటారు. లేక మీ భర్తతోనో, పిల్లలతోనో ఏదో ఒకటి చెప్పుంటారు. హ్మ్. ఇప్పుడు నాతో మాట్లాడుతూ గూడా ఆయన చేసినాడా లేక పోయినాడా ఆఫీస్‌కి లేదా దీన్ని తీసుకొని వెళ్ళమన్నానే. పోయినాడా లేదా అని కూడా పోయేసి నీ మైండ్ తిరుక్కొని ఇక్కడికి నీ దగ్గరికొస్తది. హుహు. తీసుకొని వెళ్ళిపోయిందే లేదా? పోయేసి వస్తుందండి అది. హ్మ్. ఇంటి దగ్గర పోయి తిరుక్కొని నా భర్తకి చెప్పింది చేసినాడా లేదని. హ్మ్. దాన్ని కంట్రోల్‌కి తెచ్చుకోవడం. ఆ మైండ్‌తనాన్ని కంట్రోల్‌కి తెచ్చుకోవడం. అది హ్మ్. ఇన్నర్ మైండ్. అది ఆలోచనని రకరకాలుగా ఆలోచిస్తుంటది. దాన్ని కంట్రోల్‌కి రావాలంటే ఓన్లీ ధ్యానం వల్ల అవుతుంది అది. హ్మ్. అది నువ్వు పాజిటివ్‌గా ఆలోచిస్తేనే పాజిటివ్‌గా ఉన్నావా లేదని కూడా నీట్‌గా తెలుస్తది నీకు. అంటే నువ్వు ఆలోచించేది ఎంతసేపైనా అప్పుని గురించి ఆలోచిస్తున్నావు నీకు తెలుసు. కానీ తెలీదు. కానీ నీకు తెలుసండి అది. హ్మ్. కానీ నీకు తెలీదది. హ్మ్. తెలీదంటే ఏందిరంటే నువ్వు దాంట్లో ఒకే రూట్‌లో పట్టుకొని పోతానే ఉంటావు. మళ్ళీ హ్మ్. వెనక రావు. హ్మ్. అప్పుడు ఆ మైండ్‌నే తీసుకోవాలి కొంచెం కంట్రోల్‌కి. మనం ఏం చేస్తున్నాం అనేది టక్కన గుర్తు చేసుకోవాలి. నువ్వే చేసుకోవాలి. హ్మ్. అందుకే సృష్టికర్త ఎవరు? మీరే. మనమే. హ్మ్. మనం కాదు మనిద్దరం ఏడ వచ్చినాము. ఓకే. నేనే. నేనే. మనం అనేది మన చరిత్రలో లేదు. ఓకే. ఓకే. నేను ఆ! మాత్రమే వాడాలి. మనం అనేది ఎవరు లేదు. ఇప్పుడు ఏవండీ ఎలా ఉన్నారంటే మేమందరూ బాగున్నాం సార్. మేమందరిని అడగలేదు నేను. నేను మిమ్మల్ని అడిగాను. హ్మ్. ఎలా ఉన్నారంటే నేను బాగున్నాను సార్ అని చెప్పాలి. మనం ఓకే. అంటే ఇంట్లో వాళ్ళందరిని నేను అడగలేదు కదా! హ్మ్. అందుకనే కలేసుకున్నట్టు అవుతది. హ్మ్. నేను మాత్రం ఉంటాను ఈ సబ్జెక్ట్‌లో. ఓకే. నేనుంటాను, డబ్బుంటది, విశ్వం ఉంటది. అదే విశ్వమణి బాబు. ఈ హ్మ్. సబ్జెక్ట్ రూల్ కూడా ఆకర్షణ సిద్ధాంతంలో ఇదే. నిన్ను నువ్వు నమ్ము. నీకేం కావాలో బలంగా ఊహించుకో. అది హ్మ్. పొందబడతావు. అంతే. హ్మ్. కాబట్టి ఆ మైండ్‌ని కంట్రోల్‌కి తేవడం. హ్మ్. అంటే నువ్వు ఆలోచించేది నీకు తెలుసు. హ్మ్. నెగెటివ్‌ని ఆలోచిస్తున్నావు. అప్పో, లేక నీ బాధలో, నీ సమస్యలో, లేక నీ చుట్టుపక్కల ఉన్న సమస్యలో, లేక మీ అమ్మ, మీ తమ్ముడు, మీ అన్న, మీ కుటుంబాలకు సంబంధించింది ఏదో ఒకటి ఆలోచిస్తున్నావు. ఏం చెప్పాడు మణిబాబు? మణిబాబుని గుర్తు తెచ్చుకోవాలండి. అందుకే హ్మ్. చెప్తున్నారు చూడండి. మణిబాబుని తలుచుకుంటే హ్మ్. పని అయిపోతది. హుహు. పాజిటివ్‌గా ఉన్నవాడికి. ఇప్పుడు హ్మ్. ఎగ్జాంపుల్ చూడండి. మొన్న బెంగుళూరులో ఫీడ్‌బ్యాక్ వచ్చేసింది. నిన్నే వదిలేశారు. ఓకే. ఒక లేడీకి కడుపు నొప్పి. హ్మ్. డైలీ కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. హాస్పిటల్ కూడా తిరిగారంట. హ్మ్. అయినా వాళ్ళు ఏదో ఇంజెక్షన్‌లు ఏదేదో చేస్తున్నారంట. స్కానింగ్‌లు చేసి మళ్ళీ రా అని పోయి తిరుక్కుంటూ ఉంటే ఇది కంటిన్యూగా 3 రోజులు మాత్రం కొంచెం తగ్గినట్టు పోతది. మళ్ళీ 3 రోజులు మాత్రం కంటిన్యూ అయిపోయింది. హ్మ్. కంటిన్యూ అయితే తర్వాత మణిబాబు దగ్గర ఆశీర్వాదం పొందింది ఆమె. హ్మ్. నాది క్లాస్‌కొచ్చింది. హ్మ్. మర్చిపోయింది నన్ను. గురువుగారు ఏం చెప్పాడు? నన్ను తలుచుకోమ్మా, నన్ను తలుచుకొని ఇలా చేయమని చెప్పాడని గుర్తొచ్చింది ఆమె. ఇన్నర్ మైండ్ గుర్తు చేసింది. హ్మ్. మణిబాబు దగ్గర విశ్వమణి బాబు దగ్గర శక్తి ఉండేది నిజమైతే, ఆయనతో నేను కనెక్ట్ అయింది నిజమైతే, విశ్వంతో నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే, ఇప్పుడు నా కడుపు నొప్పి నయమైపోవాలి. కొంచెంసేపట్లో నయమైపోవాలని అఫర్మేషన్ చేసింది. ఓకే. అంటే ఇప్పుడు విశ్వమణి బాబు గారు దేవుడితో సమానం అన్నమాట. దేవుడి కన్నా ఎక్కువ అనేసి జనాలు చెప్తూ ఉంటే ఇంకా దేవుళ్ళేనా ఉన్నావా? దేవుడి కన్నా ఎక్కువైపోయినాను నేనిప్పుడు. ఓకే. దేవుళ్ళనేది పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మాత్రమే ఇస్తున్నారు. ఓహ్! ఈ మణిబాబు ఫీడ్‌బ్యాక్ చూసినావంటే అసలు నువ్వు ఎవరు అని తెలుసుకోవచ్చు. నువ్వు హ్మ్. ఫీడ్‌బ్యాక్‌లు నీ సెల్‌లో ఉన్నాయండి. హ్మ్. నన్ను అడగాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయాను నేను. హ్మ్. కాబట్టి ఆమె అడిగింది అఫర్మేషన్ అడిగింది. చెప్పిన కరెక్ట్‌గా కొంచెంసేపటికి కొద్దిగా తగ్గిపోయి శుద్ధంగా నయమైపోయింది. హ్మ్. ఇప్పుడు హాస్పిటల్ లేదు, డాక్టర్ లేదు, ఏం లేదు. మళ్ళీ పరిగిచ్చింది. ఎక్కడికి హ్మ్. క్లాస్‌కి మొన్న. వచ్చి హ్మ్. ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది చూడండి. హ్మ్. ఆ ఫీడ్‌బ్యాక్ చూడండి బెంగుళూరుది మొన్న వచ్చింది. ఎలా? నువ్వు హాస్పిటల్‌కి పోతే ఎందుకు తగ్గలేదు? నువ్వు స్కాన్ తీస్తే ఎందుకు తగ్గలేదు? మాత్రలేస్తున్నావు ఎందుకు తగ్గలేదు? హ్మ్. నువ్వు అనుకుంటున్నావు స్కానింగ్ చేస్తే అట్లా అని. అది నెగెటివ్‌గా ఆలోచించినప్పుడు పాజిటివ్‌గా ఆలోచించి 2 టచ్‌లు జరగదు. హ్మ్. ఒకే టైప్ పాజిటివ్ మణిబాబు. హ్మ్. డైరెక్ట్‌గా ట్రైనింగ్ ఇచ్చినావు. అయిపోయింది నీ పని. నీ ఓకే. మైండ్ అండి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మాత్ర ఏసుకోవాలి. ఒక పని మీద ఉంటారండి. మీకు అనారోగ్యం అనుకో. మాత్ర ఏసుకోవాలి. పొద్దున భోజనానికి ముందు ఒక 2 మాత్రలేసుకోవాలి. భోజనం తిన్న తర్వాత ఈ మాత్రలేసుకోవాలి అని మీ ఇంట్లో వాళ్ళు డాక్టర్లు చెప్పుంటారు. దాన్ని ఫాలో చేస్తుంటారు. మీరు ఇంటికొచ్చిన తర్వాత మీ భార్య, మీ భర్త ఏమయ్యా మాత్ర ఏసుకోవాలా? మర్చిపోయినావేమ్మా టిఫిన్ తినేదానికి పోతున్నావు ఏసుకో.
వేసుకున్నానండి. తినేసిన తర్వాత దాన్ని వేసుకో అంటే మైండ్కి ట్రైనింగ్ ఏమి ఇచ్చినారు, వేసుకోవాలి ముందు వెనకాల వేసుకోవాలండి. ఇది ఏం చేస్తుంది అంటే బాగా క్యాచ్ చేస్తుంది. మీరు డైలీ ఇలా అనుకున్నారు కాబట్టి అది చేస్తూనే ఉంటారు. దాన్ని పక్కన పెట్టి దాన్ని మర్చిపోవాలంటే నువ్వు పాజిటివ్గా ఉండాలి. అందుకే నీ ఆలోచన నెగిటివ్గా ఉన్నావా పాజిటివ్గా ఉన్నావా అని తెలియదు అంటే నీ వల్ల మాత్రం అవుతుంది. నువ్వు అసలు ఇప్పుడు ఈ నెగటివ్ నుంచి పాజిటివ్ కి మారిపోవచ్చు అంటారు. ఈజీ అండి, చాలా ఈజీగా. అది సులభం అండి అది. అంటే ఇప్పుడు మనసులో ఉన్న విషయాన్ని అంత తొందరగా మర్చిపోలేం కదా. అందుకే మీతో మీరు మాట్లాడాలి, షేర్ చేయాలి కదా దాన్ని. ఉమ్, మనసులో ఉండేది బయట రావాలి కదా, ఉమ్, ఆ భారం తగ్గాలి కదా. ఉమ్. మీతో మీరు మాట్లాడండి, అద్దంలో నిలబడండి. ఎన్ని వీడియోలు చెప్పాను నేను. పిచ్చోళ్ళు అనుకుంటారు పిచ్చోళ్ళు వాళ్ళు, పిచ్చోళ్ళు నువ్వు కాదు. పిచ్చోళ్ళు నీ గురించి అంటే నువ్వు అలా చెప్పుకోవాలి. అద్దంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే పిచ్చోళ్ళు అని నన్ను అన్నారు కదా, నేను ఆ. చెప్పాను కదా ఇంతకు ముందు కూడా. నన్ను ఉమ్. మెంటలోడు అన్నారు, ఉమ్. లూసోడు అన్నారు, ఉమ్, పిచ్చోడు అన్నారు. బాబుకి ఏదో అయిపోయింది, పిచ్చి అయిపోయింది. ఏమని ఉమ్, మిది పైన పోయేసి ఆకాశాన్ని చూసి కళ్ళు మూసుకొని ఒక సీక్రెట్ ఉంది చెప్తా ఉంటాను, గట్టిగా అరస్తాను. ఉమ్, ఎంత అరుపారు అంటే పల్లెటూరు ఏమనుకుంటది, ఉమ్, నిన్న బాగున్నాడు ఈ రోజు ఏందో పిచ్చి పట్టిపో అరుస్తున్నాడే. వాళ్ళకి పిచ్చోడు అనుకున్నారు, మెంటలోడు అనుకున్నారు, ఎంతెంతనో అనుకున్నారు. నా బామారిది గారి నుంచి అందరికీ వాళ్ళకి తెలియదు సబ్జెక్టు. ఉమ్, అవతల ఇప్పుడు నన్ను మంత్రగోడు అంటారు. ఏమంటారా? ఉమ్, మంత్రగోడు అంటారండి. ఉమ్. ఎలా వచ్చింది? వాళ్ళు మెంటలోడు లూసోడు అన్నారని నేను వదిలేసి ఉంటే నా సబ్జెక్ట్ ఎట్టపోవాలి? ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. అందుకే చెప్పాను, ఉమ్, పక్క వాళ్ళ గురించి పట్టించుకోకు, పక్క వాళ్ళ గురించి ఆలోచించుకో, పక్క వాళ్ళని విమర్శించుకో. ఉమ్, నువ్వు వాళ్ళు అనుకుంటారంటే నువ్వు అనుకున్నావంటే అక్కడే ఉంటావు, బొక్కించి కదలు. ఓకే. నీ కోరికను నెరవేర్చుకోవాలంటే చుట్టూ పక్కన వెనక ఏం జరిగినా నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు ఉమ్, ఎప్పుడైతే అడుగు పెడుతూ పోతూ ఉంటావు నీ కోరిక అసలు ఈజీగా నెరవేర్చుకుంటావు. ఏదైనా నీ లక్ష్యం కూడా నెరవేరిపోతుంది. అంటే నీ కోరిక దగ్గర పోయి చేరుకుంటావు, నెరవేరుస్తావు. పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా అనుకున్నావు అంటే ఇక్కడే ఉంటావు, ఒక్క ఇంచు కూడా కదలేవు, ఇక్కడే కూర్చొని ఉంటావు. నీ సమస్య తీరేది ఎప్పుడు, నీ కోరిక తీరేది ఎప్పుడు. ఉమ్, కాబట్టి ఎవరేమని అనుకొని నువ్వు అద్దంలో నిలబడు. ఈ నెగిటివ్ పోవాలి కదా, నువ్వు ఆలోచించే విధానం నీ కంట్రోల్లోకి రావాలి కదా. నీతో నువ్వు మాట్లాడు ఎప్పుడు కానీ, నీ గురించి గొప్పగా చెప్పు. ఉమ్, అద్దంలోకి వెళ్తే ఫస్ట్ పని మాత్రం ఇదే అండి. నా బాధలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను, నాకు అప్పులు ఎలా ఉన్నాయి, నా కష్టాలు ఎలా ఉన్నాయి, నా చుట్టూ ఎలా ఉన్నాయి, ఈ మాటలు మర్చిపోవాలి. ఉమ్, ఎప్పుడు అద్దం దగ్గరికి పోయినా, ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్తే ఏదో గురువుగారు చెప్పమన్నాడని ఉమ్మని మూతి ఇట్లా వాటేసుకొనేసి ఇట్లా చెప్తే ఏమి రాదు. ఉమ్, అక్కడికి పోతే ఒక చిరునవ్వు రావాలి, ఉమ్. ఒక చిరునవ్వుతో తెచ్చుకోవాలి. అందుకే మణిబాబుని గుర్తు చేసుకోండి అనేది దానికే. ఆ నవ్వు కావాలంటే మణిబాబుని గుర్తు వస్తే నవ్వు వచ్చేస్తుంది. ఉమ్, క్లాసులకు వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ విషయం ఏందని. ఉమ్, ఉమ్. మాకు తెలుస్తుంది. మొన్న బెంగళూరులో నవ్వలేకుండా ఆ, నవ్వి ఇంట్లో కూడా నవ్వదంట అంత. నవ్వి నవ్వలేక వామిటింగ్లు కూడా అయినాయి ఆమెకి, ఉమ్, లేడీకి. ఉమ్, అది అలివిలేని నవ్వు. క్లాస్ అంటే నీ నవ్వే డబ్బు అన్నాను. ఉమ్, నీ నవ్వే డబ్బు అనేసి నేను ఉమ్మని క్లాస్ చెప్తే అది ఎలా ఉంటుంది? ఉమ్, ఆ ఆలోచన ఎగ్జాంపుల్ కూడా నవ్వుకు సంబంధించింది వస్తుంది ఆ టైంలో. ఉమ్. నవ్విచ్చేస్తాను. అందుకే అర్థంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే నవ్వుతూ మాట్లాడండి. ఓకే. పెట్టు, బాగున్నారని, అందంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను అన్ని చెప్పుకో, నవ్వుతూ చెప్పు. ఒక ముద్దు పెట్టు, నీకు ఉమ్, ఒక పప్పి పెట్టుకో, ఒక ఎన్నిసార్లు ఇష్టమో చెప్పుకో. తర్వాత నీది ఏది ఉందో అవన్నీ తీరిపోయినట్టు చెప్పు. ఓకే. ఉన్నట్టు చెప్పకూడదండి. ఉంది, నీకు సమస్య ఉంది, ఉమ్, అది లోపల ఉంది. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలండి, ఒకటి ఇచ్చేయాలి. పాత జీవితం కావాలనుకుని పాతది ఆలోచిస్తే అక్కడ ఉంటావు. ఉమ్, దాన్ని వదిలేసి కొత్తగా ఆలోచించినావు అనుకో, కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, బంగారు కావాలన్నా, ఉమ్, మంచి పట్టు చీర కావాలన్నా, దాని మీద దృష్టి పెట్టు. ఇది పోతుంది, అది వస్తుంది. ఓకే. రెండింటిని కంపేర్ చేసినావు అనుకో, ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, నువ్వు ఇక్కడే కూర్చొని ఉంటావు, ఇంకొక ఇంచు కూడా కిందకి దిగుతావు. ఓకే. కాబట్టి అద్దంలో నిలబడి మాట్లాడు. నీ మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుంది. నువ్వు ఆలోచించే విధానం ఏంటని టక్కని విన్నారు మైండ్ గుర్తు, రే తప్పుగా ఆలోచిస్తున్నావు అని టక్కన పలుకుతుంది. అది ఉమ్, మైండ్ మాట్లాడుతుందండి, ప్రతిదీ మాట్లాడుతుంది. నా మైండ్ నాతో మాట్లాడుతుంది అండి. ఉమ్, నేను వెళ్ళాలంటే అన్నదంటే పో అన్నదంటే బయలుదేరేస్తా. ఎవరు చెప్పిన నిలవను. ఆ. వద్దు అని ఆన్సర్ వస్తూ ఉంటుంది. వద్దు అవసరం లేదు, ఇప్పుడు రేపు చూద్దాం అన్నదంటే మళ్ళీ ఎవరు చెప్పినా పోను. అయితే నాకు ఒక డౌట్ విషయం. అడగండి. ఏదైనా మైండే కదా చెప్తుంది. ఎస్, నెగిటివ్ అయినా మైండే ఏదైనా చెప్తుంది, పాజిటివ్ అదే అయినా మైండే మైండే చెప్తుంది. చెప్తుంది. ఎప్పుడు నువ్వు పాజిటివ్గా రావడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే అప్పుడు అది పలికిస్తుంది. ఉమ్, నువ్వు డైలీ ఉన్నప్పుడు గమ్మునున్నావు అంటే నువ్వు లబలబలబల నోరు మాట్లాడుతుంటావు కాబట్టి ఉమ్, ఇది నిద్రలో ఉంటుంది, నీకేం చెప్పదు. ఉమ్, నువ్వు ఇక్కడ వాగుతున్నావు కదా, ఉమ్, అందుకే వీలైనంత వరకు పనికిరాని మాటలు ఆపండి. ఆపేసి నీ గురించి ఆలోచించు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు. ఎన్ని వీడియోలో చెప్పాలండి. చూడు, ఇప్పుడు అడిగారు మంచి క్వశ్చన్ ఇది. ఉమ్, అది పలకాలంటే ఏం చేయాలి? దీన్ని మోసేయాలి, నోరు సైలెంట్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు మేల్కొంటుంది. నువ్వు లబలబ అంటే నాకు పని ఏం లేదు కాబట్టి నిద్ర వెళ్తుంది. ఉమ్, కాబట్టి అద్దంలో నిలబడి మాట్లాడండి మీ గురించి. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత ధ్యానం ద్వారా నీ మైండే చెప్తుంది నువ్వు నెగిటివ్ ఆలోచిస్తున్నావు, నెగిటివ్గా ఉన్నావు అని గుర్తు చేస్తుంది. అప్పుడు నువ్వు పాజిటివ్గా మార్చుకో. సృష్టికర్త నువ్వే, దాన్ని క్రియేటివ్ మార్చుకో. పాజిటివ్గా ఆలోచించు, తీరిపోయినట్టు ఉన్నట్టు సో జరిగినట్టు. ఇప్పుడు అఫర్మేషన్ చెప్పండి, Yes. అంత ముందు నిలబడి. కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా నన్ను గురించి గొప్పగా చెప్పుకొని నేను పాజిటివ్గా ఆలోచించి హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో ఈ మిర్రర్ టెక్నిక్ అనేది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు.
అయితే విశ్వమోహన్ బాబు గారు చెప్పినటువంటి ఈ విషయాన్ని మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? మీకు ఎంతవరకు నిజం అనిపిస్తోంది? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ విశ్వమోహన్ బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.